నుంచి వచ్చారు మీరు? ఏ సమస్య మీద వచ్చారు పార్టీ ఆఫీస్ దగ్గరికి? పాత మాలూరు నుంచి వచ్చాను సార్. ఓకే. మా బాబాయ్ గారు యాక్సిడెంట్ అయి చనిపోతే ఇన్సూరెన్స్ సంబంధించి వచ్చాను. మరి ఏంటి ఈరోజు మహానాడు 2వ రోజు జరుపుకుంటున్నారు, పెద్ద ఆయన పుట్టినరోజు, ఏం చెప్తారు మహానాడు మీద? మహానాడు జరుపుకోదగిందేనండి. అంటే కడపలో పెట్టారు ఈసారి మహానాడు, ఎన్నడూ లేని విధంగా. దాని మీద ఏం చెప్తారు? అంటే ఏరియాకి ఒకసారి పెడుతున్నారు కదా, సంవత్సరం. ఓకే, ఆడ కూడా పెట్టారు, బాగానే ఉంటుంది. అంటే ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీకు ఎలా అనిపించింది? 11 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, ఎలా అనిపించింది? కూటమి పాలనకి నెంబర్ 1 ఉంది. అంటే ఏ విధంగా నెంబర్ 1 అంటే ఏ విధంగా అంటే డెవలప్మెంట్ కోసమే కదా మనం కావాల్సింది, కోరుకుంటుంది కూడా. రాజధాని లేని జీవితం మనది బాగా ఇప్పుడు దాకా, ఇందుకోసం కూటమి ప్రభుత్వమే బాగుంటుంది. మరి వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే ఎంతవరకు నిజం? ఈ ప్రభుత్వం ఏం చేయకుండా ఎందుకు పెడతారులే అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి. మరి ఏం చేయకుండా ఎట్లా పెడతారులే? అక్రమ కేసులు అంటే నీ మీద నా మీద పెట్టట్లేదు, మాట్లాడిన వాళ్ళ మీద పెడతారు మనకి. మరి అవునవును. అంటే జగన్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు రేపు మాపు. దాని మీద ఏం చెప్తారు? ఈ మహానాడు తర్వాత ఎప్పుడన్నా కానీ చట్టం తన పని తను చేసుకుపోతా ఉంటుంది. అంటే చట్టాన్ని వీళ్ళు అధికారంతో చేస్తున్నారు అంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. అది ముందు ఇలా చేశారా? ఓకే. మరేంటి సార్ నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్మోహన్ రెడ్డి, దాని మీద ఏం చెప్తారు? సరే, ప్రజలు తీర్పిస్తారు కదా. అవును, 11 తీర్పిచ్చారు, ఈసారి ఎన్ని ఇస్తారో చూద్దాం. ఓకే. అంటే ఈసారి నేను సినిమా చూపిస్తా అంటాడు ఆయన టీడీపీ వాళ్ళకి. మరి సినిమా చూపించడం అంటే అది చూపించే తీరును చూపిస్తారులే ఎవరైనా. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అతను ఒక నెంబర్ 1 వ్యక్తి, దేశంలోనే నెంబర్ 1. దేశంలోనే అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఆయన పనితీరు మీద ఏం చెప్తారు? అతని పని అతను సక్రమంగానే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓకే. చివరిగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం మీద. కూటమి ప్రభుత్వం నెంబర్ 1 ప్రభుత్వం. థ్యాంక్స్ అన్న. సో ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి? మరి జంగారెడ్డి చింతలపూడి ఏంటి మహానాడు ఈరోజు 2వ రోజు పుట్టినరోజు వెళ్తున్నారు, ఏం చెప్తారు? ఈ మహానాడు కడపలో పెట్టాడు, దాని మీద ఏం చెప్తారు? చాలా బాగుంది, మంచి ప్లేస్ లో పెట్టాడు. 40 ఏళ్ళ తర్వాత చాలా అద్భుతంగా బాగుంది. ఓకే. మరి ఇప్పటి వరకు కూటమి పరిపాలన మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అది సంవత్సరంలో చాలా అభివృద్ధి కార్యక్రమం చాలా బాగా మొదలు పెట్టారు. అమరావతి కూడా ఎలా ఉండబోతుంది? అమరావతి అంటే చాలా బాగుంటది, హైదరాబాద్ మించి ఉంటది. ఓకే, హైదరాబాద్ మించి ఆయన ఢిల్లీకి మించి కడతా అంటున్నారు చంద్రబాబు గారు. మనం ఇక్కడ నుంచి చేసుకోవాలి కదా. అయితే మరి ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం, ఈ ప్రభుత్వం వచ్చాక అక్రమంగా కేసులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అక్రమంగా సక్రమమే. రేపు మా పైన కూడా అరెస్ట్ చేస్తారు. అంటే జగన్ అరెస్ట్ చేసేంత సాహసం ఈ ప్రభుత్వం చేసేది అప్పుడే అంటే? అప్పుడేం చేయరు, ఏదైనా సాహసం దౌర్జన్యంగా అరెస్ట్ చేయరు. ఓకే, ధర్మంగా చేస్తారు, అంత న్యాయంగా జరిగింది. మరి పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 1 మంచి వ్యక్తి.